హాయ్ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని కట్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను తీసుకుని వాటికి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి గుడ్లకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో 1 కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన 4 ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలన్నీ తీసేసిన తర్వాత అదే పాత్రలో మిగిలిన నూనెలో మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్లను పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇంకో గ్యాస్పై ఒక పాత్రలో సగం కంటే ఎక్కువ నీళ్లు పోసి నీళ్ళలో 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, కొద్దిగా షాజీరా, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసినవి, కొద్దిగా నూనె, 1/2 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. ఒక పక్క ఎసరును మరిగించాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేయించిన పాత్రలో మిగిలిన నూనెలో బిర్యానీ దినుసులు, 1/2 టీ స్పూను నెయ్యి, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆపై ముద్దగా తయారు చేసుకున్న టమాటా పేస్టు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్టు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం ఫ్రై అయ్యాక ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. వేయించిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం కలుపుకొని 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మరుగుతున్న ఎసరు నుండి 1 కప్పు నీళ్లు తీసుకుని ఉడుకుతున్న గుడ్ల మిశ్రమంలో వేసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఎసరు మరిగింది కాబట్టి అందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మొత్తాన్ని వేసుకుని ఉడికించుకోవాలి. 70% వరకు ఉడికించాలి. కోడిగుడ్లు గ్రేవీ చిక్కబడిన తర్వాత కోడిగుడ్లన్నీ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 70% ఉడికించిన బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా గెంజి లేకోకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్లుగా గ్రేవీలో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా వేసేసుకుని కొంచెం రైస్ ఉంచి రైస్ పైన మనం ఉడికించిన కోడిగుడ్లు వేసుకుని మిగిలిన రైస్ని కూడా ఆ కోడిగుడ్ల మీద వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన 1/2 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మూత మీద ఏదైనా బరువు పెట్టి సన్నని మంటపై 10-15 నిమిషాలు ఉంచాలి. ఆపై స్టవ్ కట్టేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంతేనండి, ఎంతో రుచికరమైన పొడి పొడిలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.